జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 270వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంఖ్యాఖ్యానే పంచమాంసే చతుస్త్రింశోऽధ్యాయ పౌండ్రక సంహార. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా సవవ్రే భగవన్ కృత్యా పితృహంతుర్వధాయ మే సముత్తిష్టంతు కృష్ణస్య త్వత్ప్రసాదాన్ మహేశ్వర. భగవానుడా, నా తండ్రిని చంపిన కృష్ణుని వధించుటకు నీ అనుగ్రహము వలన కృత్యలేవనిమ్ము అని వరమును కోరును. విష్ణు చైత్య వ్యాఖ్య సవవ్ర ఇత్యాది పితృహంతుః జాయమానో మాతురాగర్భోహంతీత్యాది మంత్రలింగాత్ పిత్రోరరణ్యోర్హంతురగ్నేః కృష్ణస్య కృష్ణవర్ణాత్ జ్వాలత్యేవే నాభిచారే ధ్యేయస్య మే మదీయస్య శత్రోః నాశాయ కృత్యా సమాతిష్టతిత్విత్యర్థః అనంతరమే తద్వివృణోతి తస్యైవాగ్నిర్వినాశనీతి యద్వా మే పితృహంతుః కృష్ణస్య వధాయ కృత్యా సముత్తిష్టత్వితి. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. సవవ్ర ఇత్యాది పితృహంతుర్జాయమానో మాతురాగర్భోహంతి అనునది మంత్రలింగము. తల్లిదండ్రులైన అరణులను కాల్చి చంపు అగ్ని కృష్ణవర్ణ జ్వాలా కలది కాన అభిచారమున ధ్యానించుచున్న నా శత్రువును నశింపచేయుటకు కృత్యలేవనిమ్ము అని అర్థము. తరువాత దీనిని వివరించుచున్నారు. తస్యైవాగ్నేర్వినాశిని అని, లేదా నా తండ్రిని చంపిన కృష్ణుని వదకు కృత్యలేవనిమ్ము అని. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి. ఏవం భవిష్యత్యిత్యుక్తే దక్షిణాగ్నేరనంతరం మహాకృత్యా సముత్తస్థౌ తస్యైవాన్యే వినాశిని. అట్లే జరుగును అని శంకరుడు చెప్పగానే దక్షిణాగ్ని నుండి వెంటనే మహాకృత్య లేచినది. ఆ దక్షిణాగ్నిని నశింపచేయునది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏవం భవిష్యతీతి తస్యైన్వాన్యేర్వినాశనీతి తస్య దక్షిణాగ్నేరేవ వినాశనీతి అనేన కృత్యాయాః క్రౌర్యముచ్యతే తస్యైవాత్మవినాశనీతి పాఠే తస్యైవాభిర్చ రత ఏవ. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. ఏవం భవిష్యతి అని, ఆ అగ్నిని నశింపచేయునది అనగా ఆ దక్షిణాగ్నిని నశింపచేయునది అని. ఇట్లు చెప్పుట వలన కృత్య యొక్క క్రూరత్వము చెప్పబడుచున్నది. తస్యైవాత్మవినాశిని అను పాఠమున తస్యైవ అనగా అభిచారము చేసిన వానినే అని అర్థము. తతో జ్వాలాకరాళాస్యాజ్వలత్కేశకపాలిక కృష్ణ కృష్ణేతి కుపిత కృత్యాద్వారవతీం యయౌ. అంతటా జ్వాలాకరాల వదనము కలదే, మండుచున్న కేశముల కపాలము కలదే, కోపముతో కృష్ణ కృష్ణ అనుచు కృత్య ద్వారకాపురమునకు వచ్చును. తామవేక్ష్య జనస్త్రాసాత్ విచలల్లోచనో ముని యయౌ శరణ్యం జగతాం శరణం మధుసూదనం. ఆ కృత్యను చూచి జనము అదురుచున్న కనులు కలదే జగత్తునకు రక్షకుడైన మధుసూదనుని శరణు పొందిరి. కాశీరాజసుతేనేయం ఆరాజ్య వృషభధ్వజం ఉత్పాదితా మహాకృత్యా ఇత్యభగమామ్యాధచక్రిణ. కాశీరాజపుత్రుడు శంకరుని ఆరాధించగా సృష్టించబడిన మహాకృత్య అని కృష్ణుడు తెలుసుకొని జహి కృత్యామిమాముగ్రం వన్హి జ్వాలాజటాలకాం చక్రముత్స్పృష్టమక్షేషు క్రీడాసక్తేన లీలయా. పాచికలాడుచున్న కృష్ణుడు లీలగా అగ్నిజ్వాలా జటలు గల భయంకరమైన ఈ కృత్యను చంపుమని చక్రమును విడిచెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. జహీతి జహీత్యుత్సృష్టం చక్రం అక్ష క్రీడాసక్తేన భగవత. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. జహి అని అక్షక్రీడాసక్తుడైన భగవానుడు చక్రమును విడిచెను. తదగ్నిమాలా జటిల జ్వాలోద్గారాతి భీషణాం కృత్యామనుజగామాశు విష్ణుచక్రం సుదర్శనం. ఆ విష్ణుచక్రము సుదర్శనము అగ్నిమాలలతో జటలమై జ్వాలాలను క్రక్కులుచు అతి భయంకరమైన కృత్య వెంట వెళ్ళను. చక్ర ప్రతాప నిర్దగ్ధ కృత్యా మాహేశ్వరీ తదా ననాసవేగిని వేగా తదప్యనుజగామతాం. చక్ర ప్రతాపముతో దహించబడుచున్న శంకర కృత్య అప్పుడు వేగముగా పలాయనము చేసెను. ఆ చక్రము ఆ కృత్యను వెంబడించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. చక్ర ప్రతాపేతి నాశ పలాయయాం బభూవ నాశ పలాయనే మృత్యావితి వైజయంతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. చక్రతాపాన్ని నాశ అనగా పలాయనము చేసెను, నాశము అనగా పలాయనము, మృత్యువు అనే అర్థములు అని వైజయంతి కోసము.
कृत्या वाराणसीमेव प्रविवेशत्वरान्विता विष्णुचक्रप्रतिहतप्रभावा मुनिसత్తమాం. మునిశ్రేష్ఠ, ఆ కృత్య విష్ణుచక్ర ప్రభావముచే కొట్టబడినదై త్వరగలదై వారణాసిలో ప్రవేశించును. తతః కాశీబలం భూరి ప్రమథానాం తదా బలం సమస్త శస్త్రాస్త్రయుతం చక్రస్యాభియయం యయో. అంతటా పెద్ద కాశీబలము ప్రమథుల బలము సకల శస్త్రాస్త్ర సహితముగా చక్రమునకు ఎదురుగా వెళ్ళను. శస్త్రాస్త్రమోక్ష చతురం దగ్ధ్వా తద్బలమోజసా కృత్యా గర్భామశేషాం తాం తదా వారాణసీంపురం. శస్త్రాస్త్రములను విడిచొటలో నేర్పరి అయిన ఆ కాశీబలమును తన తేజస్సుతో దహించి కృత్యతో ఉన్న సమస్త వారణసీపురిని సభూభృత్ పౌరాం తు స్వాస్వమాతంగమానవాం అశేషగోష్ఠకోశాం తాం దుర్నిరీక్ష్యాం సురైరపి. రాజు భృత్యులు పౌరులు కల అశ్వగజ మానవులు కల సకల కురహములు కోసములున్న దేవతల చేత కూడా చూడశక్యము కాని జ్వాలా పరిష్కృతాశేష గృహ ప్రాకార చత్వరాం దదాహ తద్దరే చక్రం సకలామేవ తాం పురీం. జ్వాలలచే పరిష్కరించబడిన సకల గృహ ప్రాకార చత్వరములు కల సకల వారాణసి పురిని ఆ శ్రీహరి చక్రము దహించను. అక్షీణామర్షమత్యుగ్ర సాధ్య సాధన సస్పృహాం తశ్చక్రం ప్రస్ఫురదీప్తే విష్ణోరభ్యాయయౌకరం. తరుగని కోపము కలది, అతి భయంకరమైనది, సాధించవలన దానిని సాధించుటలో స్పృహ కలది, స్ఫురించుచున్న దీప్తి కల ఆ చక్రము శ్రీ విష్ణు యొక్క చేతిలోనికి వచ్చను. इति श्रीविष्णुपुराणे सव्याख्याने श्रीविष्णुचित्तीये पञ्चमांसे चतुस्त्रिंशोऽध्यायः. पौण्ड्रकसंहारः समाप्तमु. जय श्रीमन्नारायण.